రైట్, మీ పేరండి? ప్రవీణ్ అని నా పేరు. జై తెలంగాణ, హైదరాబాద్ నుంచి. ఇప్పుడు యువత చాలా మంది విద్యార్థులు, మీరు యువతగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చాలా మంది ఉన్నారు. ఏం మాట్లాడుకున్నారు? స్టూడెంట్ ప్రొటెస్ట్ ఎందుకు, దేనికి చేస్తున్నారు? కొంతమంది మత కల్లోలాలు స్టార్ట్ చేద్దామని చెప్పి ఎవరైతే బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారో, ఏదైతే గొడవ స్టార్ట్ చేద్దామని చూస్తున్నారో వాటికన్నిటికీ అతీతంగా ప్రతి ఒక్కరు, ముస్లిం, క్రిస్టియన్, హిందూ, ప్రతి ఒక్కరు వచ్చి స్టూడెంట్స్కి సపోర్ట్గా ఏదైతే నీట్ పరీక్ష పేపర్ లీక్ అవుతుందో 10 లక్షలకి, 20 లక్షలకి, 50 లక్షలకి అమ్ముడుపోయాయి. ఆ నీట్ పరీక్షలు ఎలా అమ్ముడుపోయాయి? ఎవరి తప్పిదం ఇది? ఒక మంత్రిగా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా మరి మీరు ఏం చేస్తున్నారు? మీరు ఇప్పటిదాకా సమాధానం ఇవ్వాలి కదా. సరే, రాజీనామా చేయలేదు ఇప్పటిదాకా, ఇప్పుడు చేయాల్సింది. మీరు చేసిన తప్పుకి ప్రతి ఒక్క యువత బాధపడుతుంది. ఇక్కడ హైదరాబాద్లో, ఢిల్లీలో, ఎక్కడైనా ప్రతి ఒక్క యువత స్టూడెంట్ ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాశారో వాళ్ళందరూ చాలామంది, 20 మందికి పైగా చనిపోయారు ఈరోజు. నిన్న పార్లమెంటు ముట్టడికి ప్రయత్నం చేశారు చాలా మంది యువత, లాఠీచార్జ్ జరిగింది. ఈ రోజు కూడా జరుగుతున్నట్టుంది. ఏది పార్లమెంటు ముట్టడి నిరసనలు, ఇది ఒకసారిగా దేశవ్యాప్త ఉద్యమంగా మారేటట్లు కనిపిస్తా ఉంది. ఏంది? ఖచ్చితంగా దేశవ్యాప్త ఉద్యమంగా మారుతుంది. ఎందుకంటే నిన్న ఎవరినైతే స్టూడెంట్స్ని తలకాయలు పలగొట్టినారో, చేతులు కాళ్ళు ఇరగొట్టినారో, వాటన్నిటికీ భయపడకుండా ఈ రోజు కూడా వచ్చారు. నిన్న రాత్రి కూడా వచ్చారు. నిన్న రాత్రి వచ్చి ప్రొటెస్ట్కి అటెండ్ అయ్యారు. ఎవరినైతే గాయపరిచి వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేశారో వాళ్ళు జాయిన్ చేసినప్పటికీ మేము వస్తాం, మా పిల్లల కోసం, మా అక్కల కోసం, మా అన్నోళ్ళ కోసం మేము వస్తామని చెప్పి ఈరోజు కూడా ప్రొటెస్ట్ జాయిన్ అయ్యి కంటిన్యూ చేస్తున్నారు. గవర్నమెంట్ అనుకోవచ్చు వీళ్ళని ఆపితే అయిపోతుంది అని, కానీ ఇది ఎప్పటికీ ఆగదు. జవాబుదారీతనం ఎప్పుడైతే వస్తుందో అప్పటి వరకు ఆగదు. జవాబుదారీతనం రావాలి. డెమోక్రసీ అనేది ఉన్నంత వరకు ప్రశ్నిస్తూనే ఉంటుంది యువత. ఒక ప్రశ్న ఎదురవుతుంది మీకు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసిన అనుకో, జరిగే లాభం ఏంది అంటున్నారు? ఏం జరుగుతుంది? ఎడ్యుకేషన్ సిస్టమ్ మారుతుంది, లీక్స్ కాకుండా ఉంటాయి, పేపర్లు 10 లక్షలకి, 20 లక్షలకి అమ్ముడు పోవు. ఏదైతే ఇప్పటిదాకా కొన్ని ఏళ్ళ నుంచి మన గవర్నమెంట్ భద్రపరుస్తూ పేపర్ లీకులు కాకుండా ఎలాగైతే ఎగ్జామ్స్ పెడుతుందో అలాంటి ఎగ్జామ్స్ మళ్ళీ జరుగుతాయి. ఎటువంటి బ్రైబ్కి స్థానం లేకుండా మంచి రాజకీయం రావాలని, మంచి డెమోక్రసీ రావాలని చెప్పి అందరు యువత కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏం మాట్లాడుకున్నారు? ఏమైనా కార్యాచరణ ఉందా? మళ్ళీ భవిష్యత్తులో మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రొటెస్ట్ జాయిన్ అందరూ అవుతారు. ఎవరినైతే బంధిస్తున్నారో వాళ్ళని కాకుండా ఇంకా మేము, మా తర్వాత ఇంకా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ ఢిల్లీకి పోయి ఢిల్లీ ప్రొటెస్ట్లో పాల్గొనాలని చెప్పి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఓకే, నేను ఇక్కడ హైదరాబాద్ లోకల్, నాది యాక్చువల్ ఖమ్మం అనమాట. ఏంటి ఇంత గ్యాదరు, ఎట్లా మీకు అంత తొందరగా ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఇప్పుడు మనం చూస్తుంటే మనకున్న నార్మల్ మీడియా కంటే అందరు ఎక్కువ సోషల్ మీడియాలోనే యాక్టివ్గా ఉన్నారు. సో ఈ సోషల్ మీడియా అనేది మొత్తం అందరినీ ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ దేశంలో ప్రొటెస్ట్ చేస్తుంది ఈ సోషల్ మీడియానే ఇంపార్టెంట్ అనమాట. మన దేశంలో ఇప్పుడు జరిగే ప్రతి ఒక్క మూవ్మెంట్ కారణం మన సోషల్ మీడియానే, ప్రతి ఒక్క ఎన్లైన్మెంట్ కారణం కానీ మన సోషల్ మీడియానే. ప్రతి ఒక్క మైండ్లో కానీ ఒక తెలివితేటలు రావాలన్నా సరే, ఒక బుద్ధి పుట్టాలన్నా సరే, ఒకరికి ఒక ఆలోచన రావాలన్నా సరే, ఈ సోషల్ మీడియానే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది బాగా. ఓకే, ఇప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీరు చాలా మంది యూత్ ఉన్నారు కదా, ఏం చర్చించుకున్నారు? మేము చర్చించుకుంటే అంటే యాక్చువల్గా ఇప్పుడు మన దేశంలో చాలా అవినీతులు జరుగుతున్నాయి. మెయిన్గా జరిగింది నీట్ ఎగ్జామ్ చాలాసార్లు మనకి లీక్ అయింది. దాని గురించి ఎవరు మాట్లాడిన వాళ్ళని యాంటీ నేషన్స్ అంటున్నారు, యాంటీ హిందూ అంటున్నారు. నేను జై శ్రీరామ్ అంటున్నాను, నేను రోజు గుడికి వెళ్తాను, నేను దండం పెట్టుకుంటాను. కానీ నేను యాంటీ నేషన్ కాదు, నేను యాంటీ హిందూ కాదు, కానీ ప్రశ్నించే రైట్ నాకుంది. కాబట్టి నేను ఓటేసాను కాబట్టి నాకు ప్రశ్నించే రైట్ నాకుంది, నేను ప్రశ్నిస్తున్నాను. అలానే అందరు ప్రశ్నించడానికి వచ్చారు. ఇప్పుడు వీళ్ళంతా యూత్ ఎక్కడ బయటికి ఏమైనా ర్యాలీకి వెళ్తున్నారా? ఏంది పరిస్థితి? ర్యాలీ ఏం లేదండి, మా వాళ్ళకి వచ్చిన వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు తెలుసుకుంటున్నారు అన్ని. ఏమన్నారంటే ఏదో విగ్రహం స్టాచ్యూ దగ్గరికి ర్యాలీగా వెళ్తున్నారని నాకు వినిపించింది. వెళ్తుర్రా ఏమన్నా? ర్యాలీకి వెళ్ళే వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు, కొంతమంది వెళ్ళాలనుకోవట్లేదు. ఇంకా అది పర్మిషన్ లేదు కాబట్టి వద్దనుకుంటున్నారు. 90% చాలా మంది ఎవరైతే వెళ్ళరు, కొంతమంది వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తారు అంతే తప్ప మాక్సిమం అయితే ఎవరు వెళ్ళరు, పర్మిషన్ లేదు కాబట్టి. మీరు కూడా జెన్జీనే. దేశంలో జరుగుతున్న విద్యా వ్యవస్థలో లోపాలు కానీ, నీట్ పేపర్ లీక్ కానీ ఇవన్నీ ఉన్నాయి. మీరు ఏం కోరుకుంటున్నారు జెన్జీ యువతగా? ఒకటే కోరుకున్నాం అండి, మేము ఓటేసాము కాబట్టి మీరు దానికి జవాబుదారీగా ఉండాలి. ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఏ గవర్నమెంట్ అయినా సరే, డెమోక్రసీ ఉన్నప్పుడు అలా ప్రతి గవర్నమెంట్ ఆ ప్రజలకి ఆన్సరబుల్ ఉండాలి.
ఆన్సరబుల్ ఇవ్వాలి. సో మేము నీట్ గురించి అడిగినా దేని గురించి అడిగినా సరే మేము ఎవరైనా సరే అది క్యాస్ట్ కానీ రిలీజన్ కానీ ఏదైనా పక్కన పెట్టండి, ఫస్ట్ అడిగిన దానికి సమాధానం చెప్పండి, దాని తర్వాత వాళ్ళ తప్పులు ఉంటే చూసుకోండి. ఒకవేళ వాడు టెర్రరిస్ట్ అయినా సరే ఫస్ట్ సమాధానం ఇవ్వండి, దాని తర్వాత వాడిని టెర్రరిస్ట్ అని చెప్పి కనిపెట్టండి. అంతేగాని మీరు టెర్రరిస్ట్ అప్పుడే ముద్ర వేయకండి, ముందు సమాధానం దాని తర్వాత ముద్ర. ఇప్పుడు పార్లమెంట్ ముట్టడికి వెళ్ళారు కదా చాలా మంది యువత, వాళ్ళపై లాఠీ చార్జ్ జరిగింది. ఇప్పుడు కొందరు వర్షన్ ఏంటంటే అట్లా పార్లమెంట్ని ముట్టడి చేయడం తప్పు కదా, అది తీవ్రవాదులతో సమానం కదా అని చెప్తా ఉన్నారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మన డెమోక్రసీ అనేది ఉండేది ఎప్పుడైనా సరే అపోజిషన్ మీదే మన డెమోక్రసీ రన్ అవుతుంది. ఎప్పుడైనా సరే డెమోక్రసీలో అపోజిషన్ లేకపోతే ఎప్పుడు రన్ అవ్వదు. సో ఎప్పుడైనా సరే మనకు ఒక ప్రశ్నించేది ఉండాలి, ఒకటి పోరాటం ఉండాలి, అప్పుడైతే డెమోక్రసీ నడుస్తుంది. పార్లమెంట్ని ముట్టడిస్తున్నారంటే ఎందుకు ముట్టడిస్తున్నారు అడగాలి కదా, ఎందుకు ముట్టడిస్తున్నారు దాని కారణం ఏంటో తెలుసుకొని దాని తర్వాత కదా మీరు చేయాల్సింది. మీరు అలా కాకుండా ముట్టడిస్తున్నారు అనేది తప్పు. ఎప్పుడైనా సరే ఎందుకు ముట్టడిస్తున్నారు, ఎందుకు ఆ కారణం ఏంటి అది తెలుసుకుంటే ఎవరు ముట్టడిరు, వాళ్ళ డిమాండ్స్ అని తెలుసుకొని దానికి ఒక న్యాయం అయితే దాన్ని తీరుస్తే ఎవరు ఏ జెన్జీ ఏ ప్రొటెస్టర్ ఎవరు ఇట్లా ప్రొటెస్ట్ చేయరు, ఎవరు పార్లమెంట్ ముట్టడియరు. ఏంటి ఇప్పుడు చాలా మంది బయటకు వచ్చారు, లోపల నుంచి కూడా బయటకు వచ్చారు, బయట పర్మిషన్ లేనట్టుంది, అంటే పోలీసులు కూడా అక్కడ అడ్డుకుంటున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వీళ్ళంతా అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా మన ట్యాంక్ బండ్లో, అక్కడ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసులు బయట ఆల్రెడీ అక్కడ గేట్ దగ్గర ఉన్నారు, ఎవరిని పోనీయట్లేదు. ఎందుకంటే రోడ్ బ్లాక్ కావడం, ట్రాఫిక్ ఇబ్బంది ఇవన్నీ ఉంటాయి కదా, పర్మిషన్ అయితే లేదు. కానీ చాలామంది యువత మాత్రం కదలిండ్రు. సీజేపీ యాక్టివిస్టులే ఏం కాదు ఇక్కడ ఉన్నది, అసలు వాళ్ళు ఉన్నారో లేరో కూడా తెలియదు. అసలు సీజేపీ అనేది లేదండి, అసలు సీజేపీ అనేది లేదు. ఇప్పుడు నేను ఉన్నా అండి, నేను ఇన్స్టాగ్రామ్లో నేను ఏ రోజు సీజేపీని ఫాలో అవ్వలేదు, నేను సీజేపీలో చాలా మందికి నేను ఎగెన్స్ట్గా మాట్లాడుతున్నాను. కానీ నేను ఒకటే అన్నా, అది సీజేపీ అయినా కానీ ఎవరైనా కానీ అది ఒకవేళ బీజేపీ లీడర్ అయినా సరే కానీ దానికి జవాబు ఇవ్వండి, అడిగిన ప్రశ్నకి జవాబు ఇవ్వండి అంతే. ఇక్కడ సీజేపీ సపోర్ట్ ఎవరు లేరు, నేనైనా సరే జేసీ అంటాను, నేనేం వేరే అన్నాను. కానీ నేను అడిగిన క్వశ్చన్కి అయినా సరే ఎవరు అడిగిన క్వశ్చన్కి అయినా సరే ఆన్సర్ ఇవ్వాలి. నీట్ ఎందుకు లీక్ అవుతుంది దానికి ఆన్సర్ ఇవ్వాలి, గవర్నమెంట్కి సమాధానం ఇవ్వాల్సిందే అందరూ. విద్యార్థులు యువత మొత్తం ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో దాదాపు 1000 నుంచి ఒక 1500 మంది ఉండొచ్చు యువత. ఎందుకో బాగా కదిలిండ్రు. ఢిల్లీలో లాఠీ చార్జ్ జరగడం, అవన్నీ ఫోటోలు వీడియోలు బయటికి రావడం, ఎమోషనల్ కావడం, దాడులు జరగడం, ఆడవాళ్ళపై కూడా లేడీస్ పై కూడా దాడి జరగడంతో చాలామంది స్వచ్ఛందంగా కేవలం సోషల్ మీడియాలో వచ్చిన ఆ ప్రచారం ప్లస్ అక్కడ గ్యాదర్ చేసుకోవడం, కేవలం సోషల్ మీడియాలో మెసేజ్ పాస్ చేసుకొని ఇక్కడ గ్యాదర్ అయినట్లు తెలుస్తుంది స్పష్టంగా. 1000 మందికి పైగానే ఉంటారు, చాలామంది ఉంటారు. మరి ప్రొటెస్ట్ వాళ్ళు అందరూ బయటకు వచ్చేసిండ్రు. వాస్తవంగా అంబేద్కర్ విగ్రహం దగ్గర పోతామని అనుకున్నారు కానీ పోయే అవకాశం లేదు. చూద్దాం, ఇంకెవరన్నా మాట్లాడతారేమో, మనం ప్రయత్నం చేద్దాం.